కథ సీధీ గ్రామానికి చెందింది. ఈ ఊరి హైవే మీద ఒక కొత్త రెస్టారెంట్ ఓపెన్ అయింది. ఢిల్లీ దర్బార్. ఢిల్లీ దర్బార్ మొదటి నుంచి ఎంతో ఫేమస్. ఈ రెస్టారెంట్ మరింత గొప్ప పేరు తెచ్చుకోవడానికి, కస్టమర్లను రప్పించడానికి నెల రోజుల పాటు దీవాళీ ఆఫర్ని పెడుతుంది. ఈ ఆఫర్లో నెల రోజుల పాటు గ్రామస్తులకు ఫ్రీగా డిన్నర్ని ఏర్పాటు చేస్తారు. ఢిల్లీ దర్బార్లో జనాలు లైన్లు కడతారు. ఊరంతా కూడా ఇదే విషయం గురించి చర్చించుకుంటూ ఉంటారు. ఢిల్లీ దర్బార్ బిర్యానీని గుర్తు చేసుకుంటేనే నోట్లో నీళ్లూరుతున్నాయి. నేనైతే పొట్టపగిలేలా తిన్నాను తెలుసా. నిజంగా ఇంత రుచికరమైన భోజనాన్ని నేను ఎప్పుడూ ఇంతకు ముందు తినలేదు. రుచికరమైన భోజనం, అది కూడా ఫ్రీగా. రెస్టారెంట్ యజమాని చాలా మంచి పని చేస్తున్నాడు కదా. మంచి పని చేస్తున్నాడో లేకపోతే దాని వెనక ఏదైనా కారణం ఉందో ఎవరికి తెలుసు. నిజమే, ఇది పెద్దవాళ్ల విషయం. వాళ్ళు చేసే పనులకి కారణాలు అస్సలు తెలుసుకోలేం. మనకు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనం తిన్నావా లేదా అని చూసుకోవాలి. ఢిల్లీ దర్బార్లో మనం కూడా తినాలి. అలాగే మన బంధువులకు కూడా తినిపించాలి. ఇదంతా ఢిల్లీ దర్బార్ కోసం కాదు, ఫ్రీ డిన్నర్ కోసం. మనం కూడా అందుకే వచ్చాం కదా. ఈ ఆఫర్ ఢిల్లీ దర్బార్ వాళ్ళు పెట్టారు. మనమేమీ ఫ్రీగా భోజనం పెట్టమని రిక్వెస్ట్ చేయలేదు. ఎవరికి తెలుసు, దీపావళి ఆఫర్ తర్వాత రంజాన్ ఆఫర్ కూడా మొదలు పెడతారేమో. ఒకవేళ ఇదే నిజమైతే గ్రామస్తులందరూ అదృష్టవంతులే. చూడు, రెస్టారెంట్లో భోజనం ఎలా ఉన్నా ఫ్రీగా పెడుతున్నారంటే అసలు ఆ విషయమే వేరు కదా. బయట నిలబడి ఉండి లోపల కూడా గమనిస్తూ ఉండాలి. లేకపోతే మనం ఇక్కడ మాట్లాడుతూ ఉండగానే భోజనం ఖాళీ అయిపోతుందేమో. అదిగో అలా చూడండి, మనం ఎదురు చూసినట్టే అయింది. పదండి, ఇప్పుడు మన వంతు. పదండి, లోపల పదండి. అత్తయ్య, మిలేష్ ఇంతవరకు రాలేదు. అవునమ్మా, నాకు కూడా కంగారుగానే ఉంది. నువ్వు నీలేష్ స్నేహితుల్ని అడిగి తెలుసుకోమ్మా. అత్తయ్య, అక్కడి నుండి మరింత భయంకరమైన కబురు వచ్చింది. ఏంటమ్మా అది? నీలేష్ స్నేహితులు కూడా నిన్న ఢిల్లీ దర్బార్కి డిన్నర్కి వెళ్లారట. వాళ్ళు కూడా ఇంతవరకు రాలేదంట. ఏంటమ్మా? అవునత్తయ్య, నీలేష్ స్నేహితులు 4-5 నిన్నటి నుండి కనిపించటం లేదంట. ఇంతవరకు ఎటువంటి కబురు రాలేదు. వాళ్ళందరూ ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. భగవంతుడా, నా కొడుకుని రక్షించు స్వామి. ఈ గ్రామంలోని చాలా మంది కుర్రాళ్ళు మాయమైపోతూ ఉంటారు. వీళ్లందరూ ఢిల్లీ దర్బార్కి ఫ్రీ డిన్నర్ ఆఫర్ కోసం వెళ్లారు. వెళ్లిన వాళ్లు ఇంతవరకు తిరిగి రాలేదు. దానివల్ల ఊరంతా కూడా గందరగోళంగా ఉంటుంది. అందరూ ఎదుటివాళ్ల ఇంటికి వెళ్లి అందరూ ఎలా ఉన్నారో తెలుసుకుంటారు. చివరికి తమ బంధువులు కనిపించకపోయేసరికి పోలీస్ స్టేషన్కి చేరుకుంటారు. పోలీసులు వెతకడం మొదలు పెడతారు. ఈ కేసు విషయంలో పోలీసులు గ్రామస్తుల్ని కలుస్తారు. ఇన్స్పెక్టర్ తాంత్రిక్ బాబాతో పాటు గ్రామస్తుల్ని కలవడానికి అక్కడికి చేరుకుంటారు. మీరందరూ కంగారు పడకండి, మా పనిని మేము చేస్తున్నాం. ఢిల్లీ దర్బార్ గురించి అన్ని విషయాలు త్వరలోనే బయటపడతాయి. కానీ మీతో ఈ తాంత్రిక బాబా ఎందుకున్నారు? అంటే ఈ కేసులో దయ్యాలకు సంబంధం ఉందా? మా పోలీసులు అన్ని యాంగిల్స్లో ఆలోచిస్తారు. మా లక్ష్యం సమస్యలను పరిష్కరించడమే. పరిష్కారం పోలీసులు వెతికినా లేక తాంత్రిక బాబా వెతికినా రెండూ ఒకటే కదా. ఢిల్లీ దర్బారుకు వెళ్లి మాయమైన వాళ్ళు తిరిగి రావడమే మాకు కావాల్సింది. ఈ గ్రామస్తులందరూ ఎక్కడ ఉన్నా సరే వాళ్ళని మేము వెతికి తీసుకుని వస్తాము. తాంత్రిక బాబా, ఈ విషయంలో మేము మీకు సహాయం చేయగలం. మీరందరూ ప్రార్థించండి చాలు, నాకు అదే సరిపోతుంది. అవును, మీరందరూ ప్రార్థించండి, మేము దీనిని పరిష్కరిస్తాం. ఇన్స్పెక్టర్ గారు, ఇక మనం ఢిల్లీ దర్బార్ లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. నేను సిద్ధంగా ఉన్నాను. మీరు లోపలికి వెళ్ళి మీ తంత్రశక్తితో రెస్టారెంట్ను చూడండి. ఇక్కడ నేను చట్ట ప్రకారం చేయాల్సిన పని అంతా చేస్తాను. మనం ఏం చేసినా చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఏమాత్రం తప్పుడడుగు వేసినా అది మొత్తాన్ని నాశనం చేస్తుంది. మీరేమీ కంగారు పడకండి, మా పోలీసులకి ఇది అలవాటైన పనే. జై జై భోలేనాథ్, జై జై భోలేనాథ్. ఇన్స్పెక్టర్ గారు, ఇప్పుడు అర్థమైందా మనం ఎక్కడికి వచ్చామో అని? మనం దెయ్యాల కారాగారానికి వచ్చాం. రావడం కాదు, తీసుకొచ్చారు. ఢిల్లీ దర్బార్ ఆట ఇప్పుడు మీకు అర్థమైందా? ఆట అయితే నాకు అర్థం కాలేదు, కానీ భోజనంలో రుచికి కారణం మాత్రం తెలిసింది. అలా చూడండి, ఈ రోడ్డు పనిచేసే వాళ్ళందరూ కూడా మామూలు గ్రామస్తులే. పాపం వీళ్ళందరూ ఫ్రీ భోజనం కోసం ఆశపడి దెయ్యాల బందీఖానకు వచ్చారు. ఇప్పుడు మనం వీళ్ళని ఎలా విడిపించి తీసుకెళ్దాం? ఇన్స్పెక్టర్ గారు, మనం ఢిల్లీ దర్బార్ నుంచి ఇక్కడి వరకు వచ్చాం.
కానీ ఢిల్లీ చాలా దూరంలో ఉంది. చూడండి, ఇలా రండి, వచ్చి మీరు మీ పని చేయండి. తాంత్రిక్ బాబా ఇంకా ఇన్స్పెక్టర్ తమ పన్నాగం ప్రకారం ఆలోచించి ముందుకు వెళ్తారు. భూతాల నగరంలో బందీగా ఉన్న గ్రామస్తులను కలిసి వాళ్లని హెచ్చరిస్తారు. తాంత్రిక్ బాబా తన మాయలతో భూతాల నగరంలో ఉన్న మాయనంతటినీ నాశనం చేస్తారు. ఆ నగరం అంతటినీ తన మాయలో బంధిస్తారు. మాయా నగరంలోని దెయ్యాలన్నీ ఇప్పుడు తాంత్రిక్ బాబాకి బంధీలుగా మారిపోతారు. దెయ్యాల సర్పంచ్, నేను నీ ప్రపంచాన్ని అంతం చేసేశాను. ఇప్పుడు నువ్వు నా మాయలో బందీవయ్యావు. తాంత్రిక్, నీకు నాకు మధ్య శత్రుత్వం ఏమీ లేదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఉచితంగా భోజనం పెడతామని ఆశపెట్టి అమాయకులందరినీ ఇరికించి నువ్వు వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తున్నావు. వాళ్ళని ఎంతో కష్టపెట్టి కూలి పనులు చేయిస్తున్నావు. తాంత్రిక్, నేను వీళ్ళతో పనులు చేయిస్తున్నాను, అంతేకాని చంపేయలేదు. నేను వీళ్ళని వదిలేస్తాను, నువ్వు కూడా నన్ను వదిలేసేయి. నేను మిమ్మల్ని వదలటం కాదు, భస్మం చేస్తాను. భస్మం. తాంత్రిక్ బాబా భూతాల నగరాన్ని కాల్చి భూతాలను భస్మం చేసి ఊరికి తిరిగి వస్తారు. తనతో పాటు సీధీ గ్రామంలో ఎవరైతే ఢిల్లీ దర్బార్కి వెళ్లి తిరిగి రాకుండా మిస్ అయిపోయారో వాళ్లని తీసుకొస్తారు. ఇన్స్పెక్టర్ వాళ్లని వాళ్ల కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. గ్రామస్తులు వాళ్లను ప్రాణాలతో చూసి సంతోషిస్తారు. వాళ్లు తాంత్రిక్ బాబాకి, ఇన్స్పెక్టర్కి ధన్యవాదాలు చెప్తారు. మీ అందరికీ జీవనదానంతో పాటు ఒక పాఠం కూడా నేర్పిస్తున్నాను. ఫ్రీగా దొరికేది ప్రతిదీ కూడా మంచిది కాదు. ఆఫర్ దివాళీదైనా రంజాన్దైనా మీరందరూ దానికి ఆశపడకుండా ఉండాలి. తాంత్రిక్ బాబా, ఈ పాఠాన్ని మేము తప్పకుండా గుర్తుంచుకుంటాం. అందరూ సంతోషంగా ఉంటారు. ఈ కథ సీధీ గ్రామానికి చెందింది. ఈ ఊరి హైవే మీద ఒక కొత్త రెస్టారెంట్ ఓపెన్ అయింది. ఢిల్లీ దర్బార్. ఢిల్లీ దర్బార్ మొదటి నుంచి ఎంతో ఫేమస్. ఈ రెస్టారెంట్ మరింత గొప్ప పేరు తెచ్చుకోవడానికి, కస్టమర్లను రప్పించడానికి నెల రోజుల పాటు దీవాళీ ఆఫర్ని పెడుతుంది. ఈ ఆఫర్లో నెల రోజుల పాటు గ్రామస్తులకు ఫ్రీగా డిన్నర్ని ఏర్పాటు చేస్తారు. ఢిల్లీ దర్బార్లో జనాలు లైన్లు కడతారు. ఊరంతా కూడా ఇదే విషయం గురించి చర్చించుకుంటూ ఉంటారు. ఢిల్లీ దర్బార్ బిర్యానీని గుర్తు చేసుకుంటేనే నోట్లో నీళ్లూరుతున్నాయి. నేనైతే పొట్టపగిలేలా తిన్నాను తెలుసా. నిజంగా ఇంత రుచికరమైన భోజనాన్ని నేను ఎప్పుడూ ఇంతకు ముందు తినలేదు. రుచికరమైన భోజనం, అది కూడా ఫ్రీగా. రెస్టారెంట్ యజమాని చాలా మంచి పని చేస్తున్నాడు కదా. మంచి పని చేస్తున్నాడో లేకపోతే దాని వెనక ఏదైనా కారణం ఉందో ఎవరికి తెలుసు. నిజమే, ఇది పెద్దవాళ్ల విషయం. వాళ్ళు చేసే పనులకి కారణాలు అస్సలు తెలుసుకోలేం. మనకు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనం తిన్నామా లేదా అని చూసుకోవాలి. ఢిల్లీ దర్బార్లో మనం కూడా తినాలి. అలాగే మన బంధువులకు కూడా తినిపించాలి. ఇదంతా ఢిల్లీ దర్బార్ కోసం కాదు, ఫ్రీ డిన్నర్ కోసం. మనం కూడా అందుకే వచ్చాం కదా. ఈ ఆఫర్ ఢిల్లీ దర్బార్ వాళ్ళు పెట్టారు. మనమేమీ ఫ్రీగా భోజనం పెట్టమని రిక్వెస్ట్ చేయలేదు. ఎవరికి తెలుసు, దీపావళి ఆఫర్ తర్వాత రంజాన్ ఆఫర్ కూడా మొదలు పెడతారేమో. ఒకవేళ ఇదే నిజమైతే గ్రామస్తులందరూ అదృష్టవంతులే. చూడు, రెస్టారెంట్లో భోజనం ఎలా ఉన్నా ఫ్రీగా పెడుతున్నారంటే అసలు ఆ విషయమే వేరు కదా. బయట నిలబడి ఉండి లోపల కూడా గమనిస్తూ ఉండాలి. లేకపోతే మనం ఇక్కడ మాట్లాడుతూ ఉండగానే భోజనం ఖాళీ అయిపోతుందేమో. అదిగో అలా చూడండి, మనం ఎదురు చూసినట్టే అయింది. పదండి, ఇప్పుడు మన వంతు. పదండి, లోపల పదండి. అత్తయ్య, మిలేష్ ఇంతవరకు రాలేదు. అవునమ్మా, నాకు కూడా కంగారుగానే ఉంది. నువ్వు నీలేష్ స్నేహితుల్ని అడిగి తెలుసుకోమ్మా. అత్తయ్య, అక్కడి నుండి మరింత భయంకరమైన కబురు వచ్చింది. ఏంటమ్మా అది? నీలేష్ స్నేహితులు కూడా నిన్న ఢిల్లీ దర్బార్కి డిన్నర్కి వెళ్లారట. వాళ్ళు కూడా ఇంతవరకు రాలేదంట. ఏంటమ్మా? అవునత్తయ్య, నీలేష్ స్నేహితులు 4-5 నిన్నటి నుండి కనిపించటం లేదంట. ఇంతవరకు ఎటువంటి కబురు రాలేదు. వాళ్ళందరూ ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. భగవంతుడా, నా కొడుకుని రక్షించు స్వామి. ఈ గ్రామంలోని చాలా మంది కుర్రాళ్ళు మాయమైపోతూ ఉంటారు. వీళ్లందరూ ఢిల్లీ దర్బార్కి ఫ్రీ డిన్నర్ ఆఫర్ కోసం వెళ్లారు. వెళ్లిన వాళ్లు ఇంతవరకు తిరిగి రాలేదు. దానివల్ల ఊరంతా కూడా గందరగోళంగా ఉంటుంది. అందరూ ఎదుటి వాళ్ల ఇంటికి వెళ్లి అందరూ ఎలా ఉన్నారో తెలుసుకుంటారు. చివరికి తమ బంధువులు కనిపించకపోయేసరికి పోలీస్ స్టేషన్కి చేరుకుంటారు.
పోలీసులు వెతకడం మొదలు పెడతారు. ఈ కేసు విషయంలో పోలీసులు గ్రామస్తుల్ని కలుస్తారు. ఇన్స్పెక్టర్ తాంత్రిక్ బాబాతో పాటు గ్రామస్తుల్ని కలవడానికి అక్కడికి చేరుకుంటారు. మీరందరూ కంగారు పడకండి, మా పనిని మేము చేస్తున్నాం. ఢిల్లీ దర్బారు గురించి అన్ని విషయాలు త్వరలోనే బయటపడతాయి. కానీ మీతో ఈ తాంత్రిక బాబా ఎందుకున్నారు? అంటే ఈ కేసులో దయ్యాలకు సంబంధం ఉందా? మా పోలీసులు అన్ని యాంగిల్స్లో ఆలోచిస్తారు. మా లక్ష్యం సమస్యలను పరిష్కరించడమే. పరిష్కారం పోలీసులు వెతికినా లేక తాంత్రిక బాబా వెతికినా రెండూ ఒకటే కదా. ఢిల్లీ దర్బారుకు వెళ్లి మాయమైన వాళ్ళు తిరిగి రావడమే మాకు కావాల్సింది. ఈ గ్రామస్తులందరూ ఎక్కడ ఉన్నా సరే వాళ్ళని మేము వెతికి తీసుకుని వస్తాము. తాంత్రిక బాబా, ఈ విషయంలో మేము మీకు సహాయం చేయగలం. మీరందరూ ప్రార్థించండి చాలు, నాకు అదే సరిపోతుంది. అవును, మీరందరూ ప్రార్థించండి, మేము దీనిని పరిష్కరిస్తాం. ఇన్స్పెక్టర్ గారు, ఇక మనం ఢిల్లీ దర్బార్ లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. నేను సిద్ధంగా ఉన్నాను. మీరు లోపలికి వెళ్ళి మీ తంత్రశక్తితో రెస్టారెంట్ను చూడండి. ఇక్కడ నేను చట్ట ప్రకారం చేయాల్సిన పని అంతా చేస్తాను. మనం ఏం చేసినా చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఏమాత్రం తప్పటడుగు వేసినా అది మొత్తాన్ని నాశనం చేస్తుంది. మీరేమీ కంగారు పడకండి, మా పోలీసులకి ఇది అలవాటైన పనే. జై జై భోలేనాథ్, జై జై భోలేనాథ్. ఇన్స్పెక్టర్ గారు, ఇప్పుడు అర్థమైందా మనం ఎక్కడికి వచ్చామో అని? మనం దెయ్యాల కారాగారానికి వచ్చాం. రావడం కాదు, తీసుకొచ్చారు. ఢిల్లీ దర్బార్ ఆట ఇప్పుడు మీకు అర్థమైందా? ఆట అయితే నాకు అర్థం కాలేదు, కానీ భోజనంలో రుచికి కారణం మాత్రం తెలిసింది. అలా చూడండి, ఈ రోడ్డు పనిచేసే వాళ్ళందరూ కూడా మామూలు గ్రామస్తులే. పాపం వీళ్ళందరూ ఫ్రీ భోజనం కోసం ఆశపడి దెయ్యాల బందీఖానకు వచ్చారు. ఇప్పుడు మనం వీళ్ళని ఎలా విడిపించి తీసుకెళ్దాం? ఇన్స్పెక్టర్ గారు, మనం ఢిల్లీ దర్బార్ నుంచి ఇక్కడి వరకు వచ్చాం, కానీ ఢిల్లీ చాలా దూరంలో ఉంది. చూడండి, ఇలా రండి, వచ్చి మీరు మీ పని చెయ్యండి. తాంత్రిక్ బాబా ఇంకా ఇన్స్పెక్టర్ తమ పన్నాగం ప్రకారం ఆలోచించి ముందుకు వెళ్తారు. భూతాల నగరంలో బందీగా ఉన్న గ్రామస్తులను కలిసి వాళ్లని హెచ్చరిస్తారు. తాంత్రిక్ బాబా తన మాయలతో భూతాల నగరంలో ఉన్న మాయనంతటినీ నాశనం చేస్తారు. ఆ నగరం అంతటినీ తన మాయలో బంధిస్తారు. మాయా నగరంలోని దెయ్యాలన్నీ ఇప్పుడు తాంత్రిక్ బాబాకి బంధీలుగా మారిపోతారు. దెయ్యాల సర్పంచ్, నేను నీ ప్రపంచాన్ని అంతం చేసేశాను. ఇప్పుడు నువ్వు నా మాయలో బందీవయ్యావు. తాంత్రిక్, నీకు నాకు మధ్య శత్రుత్వం ఏమీ లేదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఉచితంగా భోజనం పెడతామని ఆశపెట్టి అమాయకులందరినీ ఇరికించి నువ్వు వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తున్నావు. వాళ్ళని ఎంతో కష్టపెట్టి కూలి పనులు చేయిస్తున్నావు. తాంత్రిక్, నేను వీళ్ళతో పనులు చేయిస్తున్నాను, అంతేకాని చంపేయలేదు. నేను వీళ్ళని వదిలేస్తాను, నువ్వు కూడా నన్ను వదిలేసేయి. నేను మిమ్మల్ని వదలటం కాదు, భస్మం చేస్తాను, భస్మం. తాంత్రిక్ బాబా భూతాల నగరాన్ని కాల్చి భూతాలను భస్మం చేసి ఊరికి తిరిగి వస్తారు. తనతో పాటు సీధీ గ్రామంలో ఎవరైతే ఢిల్లీ దర్బార్కు వెళ్లి తిరిగి రాకుండా మిస్ అయిపోయారో వాళ్లని తీసుకొస్తారు. ఇన్స్పెక్టర్ వాళ్లని వాళ్ల కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. గ్రామస్తులు వాళ్లను ప్రాణాలతో చూసి సంతోషిస్తారు. వాళ్లు తాంత్రిక్ బాబాకి, ఇన్స్పెక్టర్కి ధన్యవాదాలు చెప్తారు. మీ అందరికీ జీవనదానంతో పాటు ఒక పాఠం కూడా నేర్పిస్తున్నాను. ఫ్రీగా దొరికేది ప్రతిదీ కూడా మంచిది కాదు. ఆఫర్ దివాళీదైనా రంజాన్దైనా మీరందరూ దానికి ఆశపడకుండా ఉండాలి. తాంత్రిక్ బాబా, ఈ పాఠాన్ని మేము తప్పకుండా గుర్తుంచుకుంటాం. అందరూ సంతోషంగా ఉంటారు. మోహన్ ఊర్లో అందరికంటే ధనవంతుడు. అతని ఇల్లు ఊర్లో అందరికంటే పెద్దిల్లు. మోహన్ భార్య కమల ఎప్పుడూ సేటు భార్యలా తయారవుతుంది. తల నుంచి కాలి వరకు బంగారంతో మునిగిపోయి ఉంటుంది. కమలా, నీ కంటికి కనిపించే ఈ భూమెంతా మనదే తెలుసా? దేవుడి దయవల్ల మనం ఇంకా ఎత్తుకు ఎదగాలండి. అవునవును, తప్పకుండా ఎదుగుతాం. అలా ఒకరోజు మోహన్ ఊరికి దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్తాడు. అప్పుడు అతని దృష్టి ఒక అమ్మాయి మీద పడుతుంది. తను చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. ఎవరు నువ్వు? ఈ అడవిలో ఏం చేస్తున్నావు? నా పేరు కాయ, ఇదే అడవిలో ఉంటాను. అడవిలో ఎందుకుంటున్నావు? నువ్వే కదా మా అమ్మని ఊరి నుండి బయటికి తరిమేశావు. అంటే నువ్వు దయ్యం కేత్కి కూతురువా? అవును, ఆమె కూతుర్నే. ఆ దయ్యాన్ని ఊరి నుండి పంపించేసి మంచి పని అయింది, లేదంటే ఆ ఊరంతా తినేసేది. దయ్యం మొహంది. మోహన్ వెనక్కి తిరిగి వెళ్లబోతుండగా కాయ అంతలో మోహన్ తల నుండి ఒక వెంట్రుకను తీస్తుంది. కాయ అక్కడి నుండి మాయమైపోతుంది.
మోహన్ సాయంత్రం ఇంటికి తిరిగొస్తాడు. రోజూలాగానే భోజనం చేసి నిద్రపోతాడు. అర్ధరాత్రి నిద్రలేచి ఇంటి నుండి బయటికొచ్చి అడవిలోకి వెళ్తుంటాడు. అతను అడవిలో కట్టున్న ఒక వెదురుకర్రల ఇంట్లోకి వెళ్తాడు. కాసేపటి తర్వాత అక్కడి నుండి ఇంటికి తిరిగి వస్తాడు. ఇంటికొచ్చేసరికి కమల తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మీరింత రాత్రి వేళ ఎక్కడికి వెళ్లారండి? ఎక్కడికి లేదు. మోహన్ మాట్లాడకుండా వెళ్లి పడుకుంటాడు, నిద్రపోతాడు. కమలకు అదంతా విచిత్రంగా అనిపిస్తుంది. అసలు ఏం జరుగుతోంది అనేది తనకి అర్థం కాదు. మర్నాడు ఉదయం అంతా మామూలుగా ఉంటుంది. మీరు నిన్న రాత్రి ఎక్కడికి వెళ్లారు? నేనెక్కడికి వెళ్ళలేదు. నీ పక్కనే కదా పడుకున్నాను. లేదు, మీరు ఎక్కడికో వెళ్లారు. నాకైతే ఏం గుర్తులేదు. సరే, ఇక నేను వెళ్ళొస్తాను. కూలీలకు డబ్బులు ఇవ్వాలి. కమలకు ఏమీ అర్థం కాదు. మరుసటి రోజు కూడా అలాగే నిద్రపోతాడు. సుమారుగా 12 గంటలకు నిద్రలేచి ఇంట్లోంచి బయటికి వెళ్తాడు. మళ్లీ అడవిలో ఉన్న అదే ఇంట్లోకి వెళ్తాడు. కాసేపటి తర్వాత ఇంటికి తిరిగొస్తాడు. మీరిలా రాత్రుళ్ళు ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? ఎక్కడికి వెళ్ళట్లేదు. లేదు, మీరు ఎక్కడికో వెళ్తున్నారు. నాకు నిజం చెప్పండి. మోహన్ కమలని ఉరిమి చూస్తాడు. మోహన్ కళ్ళు ఎర్రగా మారతాయి. చెప్పాను కదా ఎక్కడికి వెళ్ళలేదని. అర్థం కావట్లేదా నీకు? అలా అనగానే కమల భయపడుతుంది. మోహన్ ఏమీ మాట్లాడకుండా వెళ్లి నిద్రపోతాడు. 3వ రోజు రాత్రి కూడా మోహన్ ఇంట్లోంచి బయలుదేరేసరికి అప్పుడు కమల మోహన్ తమ్ముడు అతని భార్యని ఇంటికి రమ్మని చెప్తుంది. మోహన్ తిరిగొచ్చేసరికి ఎక్కడికి వెళ్ళావన్నయ్యా? ఎక్కడికి వెళ్ళలేదు. కానీ మీరు బయట నుండి వస్తున్నారు కదా. చెప్తున్నాను కదా, నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఎర్రగా ఉన్న మోహన్ కళ్లను చూసి అందరూ భయపడ్డారు. ఏదో గందరగోళం ఉందని వాళ్లకి అర్థమవుతుంది. మరుసటి రోజు ఉదయం మోహన్ తమ్ముడు భార్య కమలతో కలిసి ఊర్లో ఉన్న గుడికి వెళ్తారు. అక్కడ పంతులు గారికి అన్ని విషయాలు చెప్తారు. ఇక మీరే మాకు సహాయం చెయ్యాలి. నా భర్తను కాపాడండి. మనం రాత్రివేళ అతన్ని వెంబడించాలి. అప్పుడే అతనిని వశీకరణ నుండి కాపాడగలం. ఆ రోజు రాత్రి మోహన్ ఇంట్లోంచి బయలుదేరగానే అందరూ కలిసి మోహన్ని వెంబడిస్తారు. మోహన్ అడవిలోకి వెళ్లడం వాళ్లు గమనిస్తారు. అతను ఒక వెదురుకర్రల ఇంట్లోకి వెళ్తాడు. ఇది ఆ దయ్యం వెదురుకర్రల ఇల్లు కదా. లోపల ఏం జరుగుతుందో చూడాలి. వాళ్ళందరూ లోపలికి వెళ్లి చూసేసరికి ఒక అమ్మాయి బొమ్మని పట్టుకొని చేతబడి చేస్తూ ఉంటుంది. ఆగమ్మాయ్! నేనాగను. ఇతని మీద పగ తీర్చుకునేంత వరకు ఆగను. పగ? ఏం పగ? ఎన్నో ఏళ్ల క్రితం నేను కూడా ఊళ్ళోనే ఉండేదాన్ని. మా ఇల్లు చాలా పెద్దది. ఇవాళ ఆ ఇంట్లో ఈ మనిషి ఉంటున్నాడు. అదొకప్పుడు మా ఇల్లు. ఆ సమయంలో ఇతను ఇంటిని కొనాలని అనుకున్నాడు. మా అమ్మ కేత్కి దానికి ఒప్పుకోలేదు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఎక్కువ డబ్బిస్తాను. ఈ ఇల్లు నా కల. నేను దీనిని ఎప్పటికీ అమ్మేదే లేదు. ఈ ఇంటిని నేను దక్కించుకునే తీరుతాను. ఇంటిని దక్కించుకోవడం కోసం ఇతను పన్నాగం పన్నాడు. మా ఇంటి వెనక చేతబడి చేసే వస్తువులు దాచిపెట్టి ఊళ్ళో వాళ్లతో వచ్చి గొడవ చేశాడు. ఈవిడ అసలు మనిషే కాదు, దయ్యం. చూడండి, ఈవిడ ఊర్లో అందరి మీద చేతబడి చేస్తోంది. ఊరి వాళ్ళందరూ నన్ను రాళ్లతో కొట్టి మా అమ్మని ఊళ్ళో నుండి తరిమేశారు. అప్పటి నుండి నేను మా అమ్మ ఈ వెదురు కర్రల ఇంట్లోనే ఉంటున్నాం. మా అమ్మ కలను తన నుండి దూరం చేశారు. తను చాలా దిగులుగా ఉండేది. తర్వాత కొన్నేళ్లకి తను చనిపోయింది. ఇక అప్పటి నుండి నేను నిర్ణయించుకున్నాను ఇతని మీద పగ తీర్చుకోవాలని. అందుకే చేతబడి నేర్చుకున్నాను. నీకు ఏదైతే జరిగిందో అది అన్యాయమే. నీకు ఆ ఇల్లు కావాలంటే తీసుకో, కానీ నా భర్తను మాత్రం ఏం చేయకో. నాకు ఆ ఇల్లు అవసరం లేదు. కానీ నీ భర్త కూడా ఇక బతకడు. జీవితాంతం పిచ్చివాడిలాగా ఊరంతా తిరుగుతూ ఉంటాడు. నా పగ తీరిపోయింది. ఇది చాలా తప్పమ్మా. తప్పొప్పుల గురించి నాకు తెలీదు. ఇతని మీద తప్ప నేను ఎవరి మీద చేతపడి చేయలేదు. కానీ ఒకవేళ మీరు ఈ క్షణమే ఇంట్లో నుండి బయటికి వెళ్ళలేదంటే మీ అందరినీ కూడా నేను వేళ్ల మీద ఆడిస్తాను. అమ్మాయి బెదిరింపులకు భయపడి అందరూ బయటికి వచ్చేశారు. అందరూ ఏడుస్తున్నారు. మోహన్ పిచ్చివాడిలాగా తిరుగుతున్నాడు. ఇది అతను చేసుకున్న కర్మలకు ఫలితం. దానిని మనం మార్చలేము. తను దీనిని దెయ్యం వెదురు కర్రల ఇల్లుగా మార్చాడు. ఒక అమాయకురాలిని దెయ్యంగా మార్చాడు. ఆ దెయ్యం ఇప్పుడు తనని వదిలిపెట్టదు. ఆ రోజు నుండి మోహన్ ఊరంతా పిచ్చివాడిలా తిరుగుతూ ఉన్నాడు. కాయ పగ తీరింది. ఆ రోజు తర్వాత ఎవరూ కూడా ఆ వెదురు కర్రల ఇంటి పక్కకు కూడా వెళ్లేవారు కాదు.
మోహన్ ఊర్లో అందరికంటే ధనవంతుడు. అతని ఇల్లు ఊర్లో అందరికంటే పెద్దిల్లు. మోహన్ భార్య కమల ఎప్పుడూ సేటు భార్యలా తయారవుతుంది. తల నుంచి కాలి వరకు బంగారంతో మునిగిపోయుంటుంది. కమలా, నీ కంటికి కనిపించే ఈ భూమి అంతా మనదే తెలుసా? దేవుడి దయ వల్ల మనం ఇంకా ఎత్తుకు ఎదగాలండి. అవునవును, తప్పకుండా ఎదుగుతాం. అలా ఒకరోజు మోహన్ ఊరికి దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్తాడు. అప్పుడతని దృష్టి ఒక అమ్మాయి మీద పడుతుంది. తను చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. ఎవరు నువ్వు? ఈ అడవిలో ఏం చేస్తున్నావు? నా పేరు కాయ. ఇదే అడవిలో ఉంటాను. అడవిలో ఎందుకుంటున్నావు? నువ్వే కదా మా అమ్మని ఊరి నుండి బయటికి తరిమేశావు. అంటే నువ్వు దయ్యం కేత్కి కూతురువా? అవును, ఆమె కూతుర్నే. ఆ దయ్యాన్ని ఊరి నుండి పంపించేసి మంచి పని అయింది. లేదంటే ఆ ఊరంతా తినేసేది. దయ్యం మొహంది. మోహన్ వెనక్కి తిరిగి వెళ్లబోతుండగా కాయ అంతలో మోహన్ తల నుండి ఒక వెంట్రుకను తీస్తుంది. కాయ అక్కడి నుండి మాయమైపోతుంది. మోహన్ సాయంత్రం ఇంటికి తిరిగొస్తాడు. రోజూలాగానే భోజనం చేసి నిద్రపోతాడు. అర్ధరాత్రి నిద్రలేచి ఇంటి నుండి బయటికొచ్చి అడవిలోకి వెళ్తుంటాడు. అతను అడవిలో కట్టున్న ఒక వెదురుకర్రల ఇంట్లోకి వెళ్తాడు. కాసేపటి తర్వాత అక్కడి నుండి ఇంటికి తిరిగి వస్తాడు. ఇంటికొచ్చేసరికి కమల తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మీరింత రాత్రి వేళ ఎక్కడికి వెళ్లారండి? ఎక్కడికి లేదు. మోహన్ మాట్లాడకుండా వెళ్లి పడుకుంటాడు. నిద్రపోతాడు. కమలకు అదంతా విచిత్రంగా అనిపిస్తుంది. అసలు ఏం జరుగుతోంది అనేది తనకి అర్థం కాదు. మర్నాడు ఉదయం అంతా మామూలుగా ఉంటుంది. మీరు నిన్న రాత్రి ఎక్కడికి వెళ్లారు? నేనెక్కడికి వెళ్ళలేదు. నీ పక్కనే కదా పడుకున్నాను. లేదు, మీరు ఎక్కడికో వెళ్లారు. నాకైతే ఏం గుర్తులేదు. సరే, ఇక నేను వెళ్ళొస్తాను. కూలీలకు డబ్బులు ఇవ్వాలి. కమలకు ఏమీ అర్థం కాదు. మరుసటి రోజు కూడా అలాగే నిద్రపోతాడు. సుమారుగా 12 గంటలకు నిద్రలేచి ఇంట్లోంచి బయటికి వెళ్తాడు. మళ్లీ అడవిలో ఉన్న అదే ఇంట్లోకి వెళ్తాడు. కాసేపటి తర్వాత ఇంటికి తిరిగొస్తాడు. మీరిలా రాత్రుళ్ళు ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? ఎక్కడికి వెళ్ళట్లేదు. లేదు, మీరు ఎక్కడికో వెళ్తున్నారు. నాకు నిజం చెప్పండి. మోహన్ కమలని ఉరిమి చూస్తాడు. మోహన్ కళ్ళు ఎర్రగా మారతాయి. చెప్పాను కదా ఎక్కడికి వెళ్ళలేదని. అర్థం కావట్లేదా నీకు? అలా అనగానే కమల భయపడుతుంది. మోహన్ ఏవీ మాట్లాడకుండా వెళ్లి నిద్రపోతాడు. 3వ రోజు రాత్రి కూడా మోహన్ ఇంట్లోంచి బయలుదేరేసరికి అప్పుడు కమల మోహన్ తమ్ముడు అతని భార్యని ఇంటికి రమ్మని చెప్తుంది. మోహన్ తిరిగొచ్చేసరికి, ఎక్కడికెళ్ళావన్నయ్యా? ఎక్కడికి వెళ్ళలేదు. కానీ మీరు బయట నుండి వస్తున్నారు కదా. చెప్తున్నాను కదా, నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఎర్రగా ఉన్న మోహన్ కళ్లను చూసి అందరూ భయపడ్డారు. ఏదో గందరగోళం ఉందని వాళ్లకి అర్థమవుతుంది. మరుసటి రోజు ఉదయం మోహన్ తమ్ముడు భార్య కమలతో కలిసి ఊర్లో ఉన్న గుడికి వెళ్తారు. అక్కడ పంతులు గారికి అన్ని విషయాలు చెప్తారు. ఇక మీరే మాకు సహాయం చెయ్యాలి. నా భర్తను కాపాడండి. మనం రాత్రివేళ అతన్ని వెంబడించాలి. అప్పుడే అతనిని వశీకరణ నుండి కాపాడగలం. ఆ రోజు రాత్రి మోహన్ ఇంట్లోంచి బయలుదేరగానే అందరూ కలిసి మోహన్ని వెంబడిస్తారు. మోహన్ అడవిలోకి వెళ్లడం వాళ్లు గమనిస్తారు. అతను ఒక వెదురుకర్రల ఇంట్లోకి వెళ్తాడు. ఇది ఆ దయ్యం వెదురుకర్రల ఇల్లు కదా. లోపల ఏం జరుగుతుందో చూడాలి. వాళ్ళందరూ లోపలికి వెళ్లి చూసేసరికి ఒక అమ్మాయి బొమ్మని పట్టుకొని చేతబడి చేస్తూ ఉంటుంది. ఆగమ్మాయ్! నేనాగను. ఇతని మీద పగ తీర్చుకునేంత వరకు ఆగను. పగ? ఏం పగ? ఎన్నో ఏళ్ల క్రితం నేను కూడా ఊళ్ళోనే ఉండేదాన్ని. మా ఇల్లు చాలా పెద్దది. ఇవాళ ఆ ఇంట్లో ఈ మనిషి ఉంటున్నాడు. అదొకప్పుడు మా ఇల్లు. ఆ సమయంలో ఇతను ఇంటిని కొనాలని అనుకున్నాడు. మా అమ్మ కేత్కి దానికి ఒప్పుకోలేదు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఎక్కువ డబ్బిస్తాను. ఈ ఇల్లు నా కల. నేను దీనిని ఎప్పటికీ అమ్మేదే లేదు. ఈ ఇంటిని నేను దక్కించుకునే తీరుతాను. ఇంటిని దక్కించుకోవడం కోసం ఇతను పన్నాగం పన్నాడు. మా ఇంటి వెనక చేతబడి చేసే వస్తువులు దాచిపెట్టి ఊళ్ళో వాళ్లతో వచ్చి గొడవ చేశాడు. ఈవిడ అసలు మనిషే కాదు, దయ్యం. చూడండి, ఈవిడ ఊర్లో అందరి మీద చేతబడి చేస్తోంది. ఊరి వాళ్ళందరూ నన్ను రాళ్లతో కొట్టి మా అమ్మని ఊళ్ళో నుండి తరిమేశారు. అప్పటి నుండి నేను మా అమ్మ ఈ వెదురు కర్రల ఇంట్లోనే ఉంటున్నాం. మా అమ్మ కలను తన నుండి దూరం చేశారు. తను చాలా దిగులుగా ఉండేది. తర్వాత కొన్నేళ్లకి తను చనిపోయింది. ఇక అప్పటి నుండి నేను నిర్ణయించుకున్నాను,
ఇతని మీద పగ తీర్చుకోవాలని. అందుకే చేతబడి నేర్చుకున్నాను. నీకు ఏదైతే జరిగిందో అది అన్యాయమే. నీకు ఆ ఇల్లు కావాలంటే తీసుకో, కానీ నా భర్తను మాత్రం ఏం చేయకో. నాకు ఆ ఇల్లు అవసరం లేదు, కానీ నీ భర్త కూడా ఇక బతకడు. జీవితాంతం పిచ్చివాడిలాగా ఊరంతా తిరుగుతూ ఉంటాడు. నా పగ తీరిపోయింది. ఇది చాలా తప్పమ్మా. తప్పొప్పుల గురించి నాకు తెలీదు. ఇతని మీద తప్ప నేను ఎవరి మీద చేతపడి చేయలేదు. కానీ ఒకవేళ మీరు ఈ క్షణమే ఇంట్లో నుండి బయటికి వెళ్ళలేదంటే మీ అందరినీ కూడా నేను వేళ్ల మీద ఆడిస్తాను. అమ్మాయి బెదిరింపులకు భయపడి అందరూ బయటికి వచ్చేశారు. అందరూ ఏడుస్తున్నారు. మోహన్ పిచ్చివాడిలాగా తిరుగుతున్నాడు. ఇది అతను చేసుకున్న కర్మలకు ఫలితం. దానిని మనం మార్చలేము. తను దీనిని దెయ్యం వెదురు కర్రల ఇల్లుగా మార్చాడు. ఒక అమాయకురాలిని దెయ్యంగా మార్చాడు. ఆ దెయ్యం ఇప్పుడు తనని వదిలిపెట్టదు. ఆ రోజు నుండి మోహన్ ఊరంతా పిచ్చివాడిలా తిరుగుతూ ఉన్నాడు. కాయ పగ తీరింది. ఆ రోజు తర్వాత ఎవరూ కూడా ఆ వెదురు కర్రల ఇంటి పక్కకు కూడా వెళ్లేవారు కాదు. భూతాల ఢాబా. ఆయుష్ కుటుంబం ఆగ్రాలో ఉండేవారు. ఒకరోజు ఆయుష్ తండ్రి సతీష్ ఇంటికి వచ్చే నెలలో అందరం కలిసి తన తమ్ముడు పెళ్లికి వాళ్ల ఊరికి వెళ్దామని చెప్తాడు. ఆయుష్ తల్లి ఆ ఊరికి వెళ్లడానికి ఒప్పుకోదు. ఆ చిన్న పల్లెటూరికి నేనస్సలు రాను. అసలే చాలా దూరం, పైగా బస్సులు కూడా ఉండవు. ఆ ఊళ్ళో కరెంటు కూడా లేదు. ఇప్పుడు ఆ ఊరు ఇంతకు ముందులా లేదు. ఇప్పుడు మంచి రోడ్డు వేశారు. నా ఫ్రెండ్ దగ్గర కారు తీసుకొని హాయిగా వెళ్ళొద్దాం. వెళ్దాం మమ్మీ, చాలా ఎంజాయ్ చేయొచ్చు. మనం ఎలాగూ చాలా రోజుల నుండి అక్కడికి వెళ్ళలేదుగా. సరే వెళ్దాం, కానీ మనం కారులో వెళ్ళినా అక్కడికి చేరేందుకు 20 గంటలు పడుతుంది. మనం ఇక్కడి నుండే వంట చేసుకుని తీసుకెళ్దాం. మీ నాన్నగారే వంట చేస్తారు ఈరోజు. ఇప్పుడు దాని అవసరం ఏమీ లేదు. ఎందుకంటే వెళ్లే దారిలో చాలా దాబాలు ఓపెన్ చేశారని నేను విన్నాను. పెళ్లికి 2 రోజుల ముందే సతీష్, రేఖ, ఆయుష్ కార్లో ఊరికి బయలుదేరతారు. ఒకచోటికి వచ్చేసరికి చీకటి పడుతుంది. రోడ్డంతా చాలా చీకటిగా, నిర్మానుష్యంగా, నిశ్శబ్దంగానూ ఉంటుంది. నాన్న, ఈ రోడ్డు మీద ఎవరూ కనిపించట్లేదు. భయంతో నాకు టాయిలెట్ వస్తుంది. ఒకచోట సతీష్ కారు ఆపేస్తాడు. ఏమైంది నాన్న? కారు ఎందుకు ఆపావు? నువ్వే అన్నావు కదా టాయిలెట్కి వెళ్ళొస్తానని. ముందు నువ్వు టాయిలెట్కి వెళ్ళిరా. ఇంత చీకట్లో నేను వెళ్ళను నాన్న. టాయిలెట్ ఆపుకోవడం మంచిది కాదు. తొందరగా వెళ్ళి టాయిలెట్ పోసుకొనిరా. మేము ఇక్కడే నీ పక్కనే ఉంటాం కదా, ఎందుకు భయపడుతున్నావు? ఆయుష్ కారు డోరును తీసి తన కాలుని బయట పెడతాడు. కాని ఆ కాలు ఒక పుర్రె మీద పడుతుంది. ఆయుష్ భయంతో గట్టిగా అరుస్తాడు. ఏమైంది? నాన్న, ఇక్కడ ఎవరిదో మనిషి పుర్రెపడి ఉంది. రేఖ, సతీష్ ఇద్దరూ కార్ల నుండి బయటికి వస్తారు. అయినా ఎందుకంత భయపడుతున్నావు? ఏదో జంతువు దీన్ని ఇక్కడ పడేసి వెళ్ళుంటుంది. నువ్వు టాయిలెట్ పోసుకో. ఆయుష్ వాళ్లకి ఆ దారిలో 4 మనుషులు వెళ్తూ కనిపిస్తారు. అప్పుడు వాళ్లకి కొంచెం ధైర్యం వస్తుంది. అమ్మయ్యా, ఇప్పుడు రోడ్డు మీద మనుషులు కనిపించారు. ఇప్పుడు నేను హాయిగా టాయిలెట్కి వెళ్తాను. ఆయుష్ టాయిలెట్కి వెళ్తుంటే రేఖ, సతీష్ కారులో కూర్చుంటారు. ఆయుష్ టాయిలెట్ చేసుకుని వచ్చి చూసేసరికి కారు వెనక డిక్కీ ఊగుతూ ఉంటుంది. ఆయుష్ డిక్కీ తెరచి చూసేసరికి అందులో ఒక దెయ్యం పడుకుని ఉంటుంది. ఆయుష్ భయంతో ఒక్కసారిగా డిక్కీ మూసేసి గట్టిగా అరుస్తాడు. దెయ్యం, 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 దెయ్యం. వెంటనే రేఖ, సతీష్ ఇద్దరూ కార్ల నుండి బయటికి వస్తారు. నాన్న, డిక్కీ లోపల దెయ్యం ఉంది. నేను ఇప్పుడే దాన్ని ఓపెన్ చేసి చూశాను. సతీష్ డిక్కీ తెరిచి చూసే ముందు తమ కారు ముందు నుండి అదే దారిలో వెళ్లిన ఆ 4 మనుషుల కోసం వెతుకుతాడు. కాని ఆ 4 హఠాత్తుగా మాయమైపోతారు. రోడ్డు మీద చాలా దూరం వరకు వాళ్లకి ఎవ్వరూ కనిపించరు. చివరికి సతీష్ ధైర్యం చేసి కారు డిక్కీ ఓపెన్ చేస్తాడు. డిక్కీలో బ్యాగులు తప్ప ఏవీ కనిపించవు. ఆయుష్, బహుశా నీకు బుర్ర పాడైనట్టుంది. ఇక్కడ ఏమీ లేదు కదా. పద, తొందరగా వెళ్ళి కారులో కూర్చో. ముగ్గురు కార్లో కూర్చుని బయలుదేరతారు. కొద్దిసేపు అయ్యాక ఆయుష్ ఇలా అంటాడు. నాన్న, టాయిలెట్కి వెళ్ళాక కడుపు ఖాళీ అయిపోయింది. నాకు చాలా ఆకలిగా ఉంది. సతీష్, నువ్వన్నావు కదా దారిలో రోడ్డు మీద చాలా దాబాలుంటాయని. నాకైతే ఇక్కడ ఒక్క దాబా కూడా కనిపించటం లేదు. అందుకే నేను ముందే చెప్పాను అక్కడికి మనం వెళ్ళొద్దని. కొద్ది దూరం వెళ్ళాక సతీష్కి అక్కడ ఒక ధాబా కనిపిస్తుంది.
నేను చెప్పాను కదా దారిలో దాబాలుంటాయని. పదండి, దాబాలోకి వెళ్ళి కడుపు నిండా ఏదైనా తిందాం. ముగ్గురు డాబా లోపలికి వెళ్లి చూసేసరికి ముగ్గురు మనుషులు అక్కడ కనిపిస్తారు. అందులో ఇద్దరు మధ్య వయసు వాళ్ళు, ఒక అమ్మాయి ఉంటుంది. అమ్మాయి చేతిలో ఒక కొడవలి ఉంటుంది. ఆమె ఆయుష్ దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. చెప్పండి, ఏం తింటారు? ఫ్రెష్గా ఏముంటే అది తీసుకోన్రా. ఆ అమ్మాయి వెనక్కి తిరిగి వెళ్తుండగా ముగ్గురు చూసేసరికి ఆమె జడకి 2 తలలు వేళ్లాడుతూ ఉంటాయి. ఆమె కాళ్లు కూడా వెనక్కి తిరిగి ఉంటాయి. ఆయుష్, రేఖ, సతీష్ ముగ్గురు తెల్లముఖం వేస్తారు. రేఖ సతీష్ చెవిలో ఏదో చెప్తుంది. సతీష్ వాటర్ జగ్ తీసుకుంటానని సాకు చెప్పి వాళ్లు వంట చేస్తున్న గది వైపు వెళ్తాడు. సతీష్ చూసేసరికి ఆ మధ్య వ్యక్తి ఒక గిన్నెలో నుండి 2-3 కోసేసిన తలలను తీసి ఒక పెద్ద గిన్నెలో వేడి చేస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి కాళ్లు కూడా తిరగబడి ఉంటాయి. సతీష్ రేఖ దగ్గరికి వచ్చి మెల్లగా ఇలా అంటాడు. ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ముగ్గురూ కలిసి మెల్లగా మెయిన్ గేట్ వైపు వెళ్తూ ఉంటారు. కాని అప్పుడే కొడవలి పట్టుకున్న యువతి వేగంగా వచ్చి ధాబా తలుపులు మూసేస్తుంది. భోజనం చేయకుండా నేనెవ్వర్ని వెళ్ళనివ్వను. అది మాకు లేట్ అవుతోంది. మేము తొందరగా వెళ్ళాలి. మమ్మల్ని వెళ్ళనివ్వు. ఆ అమ్మాయి కొడవలి చూపిస్తూ ఇలా అంటుంది. నోరు మూసుకొని కూర్చోండి, భోజనం చేసే వెళ్ళండి. సతీష్ వాళ్ళకి అప్పుడు మరో మార్గం కనిపించలేదు. వెళ్లి టేబుల్ దగ్గర కూర్చుంటారు. కాసేపటికి ఆ వ్యక్తి మంచి భోజనం తీసుకొస్తాడు. అందులో పన్నీర్ కర్రీ, చపాతీలు, ఆలు కర్రీ ఇంకా చాలా ఉంటాయి. అతను భోజనం ఉంచి వెళ్లిపోయాక సతీష్ తన వెనక ఒంటరిగా ఉన్న ఆ అమ్మాయిని చూస్తాడు. సతీష్ ఒక్కసారిగా అమ్మాయి చేతిలోని కొడవల్ని లాక్కొని ఆమె తలను కోసేస్తాడు. పదండి, పారిపోదాం. ముగ్గురూ కలిసి ధాబా నుంచి బయటికి పరిగెత్తుతారు. వంటగదిలో నుండి 2 మధ్య వయస్కులు భయంకరంగా అరుస్తూ సతీష్ వాళ్ల వెంట పడతారు. ఆ ఇద్దరి ముఖాలు భయంకరంగా మారిపోతాయి. సతీష్ వాళ్లు తమ కారులో కూర్చున్నాక సతీష్ కారు స్టార్ట్ చేస్తాడు. కాని వెనక నుండి దెయ్యం, భూతం కారుని పట్టుకుంటాయి. సతీష్ ఎంత ప్రయత్నం చేసినా కారు మాత్రం ముందుకు వెళ్లదు. చివరికి రివర్స్ గేర్ వేసి కారుని వెనక్కి పోనిస్తాడు. దెయ్యం, భూతం కారు కింద పడి నలిగిపోతారు. సతీష్ వెంటనే కారుని వేగంగా పోనిచ్చి ఎక్కడా ఆగకుండా ఊరికి వెళ్లిపోతారు. ఊరికి వెళ్ళాక సతీష్ జరిగిందంతా తన తమ్ముడికి చెప్తాడు. ఇంకా నయం, మీకెవరికీ ఏమీ కాలేదన్నయ్యా. కొన్నేళ్ల కిందట అక్కడ ఒక దాబా ఉండేది. దాన్ని ఒక బీద కుటుంబం నడిపిస్తుండేది. వాళ్ళు 3 ఉండేవారు. 2 భార్యాభర్తలు, ఒక కూతురు. ఒకసారి కొంతమంది కుర్రాళ్ళ దాబాకి భోజనానికి వెళ్లి ఆ అమ్మాయిని బలవంతం చేయబోయారు. ఆమె తండ్రి ఎదురు తిరగడంతో ఆ కుర్రాళ్ళు రివాల్వర్లు తీసి ఆ భార్యాభర్తలను, అమ్మాయిని గన్తో కాల్చి చంపేశారు. ఆ 3 ఆత్మలే ఆ రోడ్డు మీద తిరుగుతూ అక్కడ ఒక దాబా ఉన్నట్టు భ్రమ కల్పిస్తూ ఉంటాయి. తిరిగి వెళ్ళేప్పుడు ఆ దారిలో మీరు వెళ్ళకండి. టైం చూస్తే 7:30 అయింది. అప్పుడే ఇంత చీకటి పడిపోయింది ఏంటి? పద, ఆ దాబాలోకెళ్ళి భోంచేద్దాం. ఏదైనా తినాలనుంటే లోపలికి రండి. ఏం తింటారు సార్? నాకొక ప్లేట్ పులావ్ తీసుకురా త్వరగా. అలాగే సార్. వావ్, పులావ్ చాలా బాగుంది. మా దగ్గర పదార్థాలు అన్నీ బావుంటాయి, అన్నీ ఫ్రెష్ గా కూడా ఉంటాయి. ఎక్కడి నుంచి వచ్చావు బాబు? చూడబోతే కొత్తవాడిలా ఉన్నావు. అవునండి, నేను సోంఘర్ నుండి బెంగాల్కి వెళ్తున్నాను. ఓ, కానీ ఏంటి? నువ్వు ఒక్కడివే ఉన్నావా లేక ఇంకెవరైనా ఉన్నారా? ఒక్కడనే ఉన్నాను. కానీ సరేలే. ఏదైనా ప్రాబ్లం ఉందా పెద్దమ్మా? లేదు లేదు, ఇప్పుడేమీ లేదు. కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళు బాబు. ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, అలా భయపెట్టకండి. ఇప్పుడు ఏ ప్రాబ్లమూ లేదు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఈ అడవిలో ప్రయాణం చేయటం చాలా ప్రమాదంతో కూడుకునేది. అంటే ఈ దారిలో ఎవరు వెళ్ళినా, ప్రత్యేకించి నీలాంటి అందమైన యువకులు వెళ్తే
వాళ్ళు ప్రాణాలతో బతికి ఉండేవారు కాదు. ఏంటి మీరనేది? నీకు తెలీదు, ఈ అడవిలో ఒకటి ఉండేది. ఏంటి? అదే ఎర్ర బట్టలు వేసుకున్న ఒక దయ్యం. ఏంటి మీరు మాట్లాడేది? నువ్వు నమ్మటం లేదు కదూ? అయితే విను. ఆమె ఎవరో, ఎక్కడి నుంచి వచ్చిందో, ఎందుకోసం వచ్చిందో ఎవరికీ తెలిసేది కాదు. ఎవరూ ఆమెను చూడలేదు కూడా. కాని అందరూ అంటారు ఆమె ఒక దయ్యమని, ఆమె కాళ్ళు వెనక్కుంటాయని. అడవిలో దాక్కునుండేది. ఎవరైనా అందమైన యువకుడు అడవిలోకి రాగానే అందమైన అమ్మాయిలా బయటకొచ్చేది. అప్పుడు ఆ పిచ్చి యువకుడు అమ్మాయి మాయలో పడిపోయేవాడు. ఆ యువకుడిని తన మాయ మాటలతో చాటుగా తీసుకెళ్లేది. చెట్టు చాటుకు వెళ్లగానే దయ్యంలా మారిపోయేది. అలా తీసుకెళ్లిన వాళ్ళని ఎంతో భయపెట్టేది. ఆమె రూపం చాలా భయంకరంగా ఉంటుందంటారు. ఎర్రబడ్డ కళ్ళు, రాక్షసిలాంటి శరీరం, జడలు కట్టిన పొడవాటి వెంట్రుకలు. ఆమె భయంకరమైన అరుపులకి యువకులు మూర్ఛపోయేవారు. ఆ దయ్యానికి పాపం బలైపోయేవాళ్ళు. వాళ్ళ రక్తం తాగి ఆ యువకులను చంపేసేది. పెద్దమ్మ, కథ అయితే చాలా బాగుంది, కానీ నేను మాత్రం భయపడేవాణ్ణి కాదు. నువ్వు పిచ్చోడివి. ఇప్పుడు భయపడాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు ఆ దయ్యం లేదు. ఏమైంది దానికి? నేనే ఆ దయ్యాన్ని చంపేశాను. మీరా? ఎలా చంపారు? వదిలేసేయ్, నువ్వు చెప్పినా నమ్మవులే బాబూ. చెప్పండి పెద్దమ్మా. సరే, ఒకరోజు మా దాబాకి ఒక బీరు బాబా వచ్చాడు. ఆయన దగ్గర ఒక మాయా పంజరం ఉండేది. ఆయన దగ్గర బిల్లు కట్టడానికి డబ్బులు లేవు. వెళ్తూ వెళ్తూ ఆ మాయా పంజరం నాకిచ్చి ఇలా చెప్పాడు. పెద్దమ్మా, నువ్వు నాకు సేవ చేశావు, నాకు భోజనం పెట్టావు, కాని నా దగ్గర నీకివ్వడానికి డబ్బులేమీ లేవు. అందుకే ఈ మాయా పంజరం నీకిస్తున్నాను. ఇందులో నువ్వు ఎవరిని కావాలంటే వారిని బందీ చేసి ఉంచవచ్చు. వాళ్ళు ఏ రూపంలో ఉన్నా సరే, కావాలంటే ఒక ఏనుగును కూడా ఎలుకలాగా మార్చి నువ్వు ఇందులో బంధించవచ్చు కూడా. ఇంకేముంది, నేను ఈ పంజరం తీసుకుని అడవికి వెళ్ళి ఆ దయ్యాన్ని నేను వెతికి పట్టుకున్నాను. ఈ పంజరం మూత తీసి ఆ దయ్యం ఎదురుగా పెట్టాను. అప్పుడు ఆ దయ్యం ఎంత పెద్దగా ఉన్నా సరే చిన్న పిచ్చుకలా మారిపోయి ఈ పంజరంలో దూరిపోయింది. అంటే అక్కడున్న పంజరంలో దెయ్యం ఉందా? ఆ ఉంది మరి. అది కదులుతుంది. ఎందుకు కదలదు? అందులో దయ్యం బంధించుంది కదా. సరే అయితే నువ్వు భోజనం చెయ్యి, నేను పశువులకు దాణా వేసొస్తాను. నువ్వేం భయపడకు, ఇప్పటికీ ఆ దయ్యం ఇంకా పంజరంలోనే బంధించబడి ఉంది. ఓ, అందులో నిజంగానే దెయ్యం ఉందా? ఈ పెద్దమ్మ చెప్తుంది నిజమేనంటావా? లేదు, నేనిక్కడ ఉండలేను. కాపాడండి, కాపాడండి, మాకు ముక్తినివ్వండి. లేదు, నేనైతే ఇక్కడ ఉండలేను. తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వదలండి, మాకు స్వేచ్ఛనివ్వండి. ఒకసారి చూస్తే మంచిదేమో. చూడకుండా ఇక్కడి నుంచి నేను ఎలా వెళ్ళగలను? అవును, నువ్వు చెప్పింది నిజమే. మా దగ్గరికి రా, మాకు స్వేచ్ఛనివ్వు. ఇది ఏంటిది? మమ్మల్ని కాపాడు, ఈ తలుపులు తెరువు. నువ్వు దెయ్యానివి కావా? అయితే నువ్వెవరు? మేము ఎవరంటే, ఆ దయ్యం మా రక్తం తాగి ఇందులో బంధించి ఉంచింది. అది ప్రతిరోజు రాత్రి మా రక్తం తాగడానికి వస్తుంది. తొందరగా మమ్మల్ని కాపాడండి. ఏం చేయాలో తోచడం లేదే. ఆలోచించకు, మాకు టైం తక్కువగా ఉంది. పంజరం తలుపులు తెరిపించు. ధన్యవాదాలు, మీకు చాలా ధన్యవాదాలు. మీరు మా అందరి ప్రాణాలను కాపాడారు. కానీ మరి ఆ దెయ్యం ఎవరు? నేనే ఆ దయ్యాన్ని. నో, వద్దు వద్దు. నువ్వు నా ఖైదీలందరినీ విడిపించావు, అయినా ఏమీ పర్వాలేదు.
నువ్వున్నావు కదా అందమైన బలమైన యువకుడివి. నువ్వే నాకు ఇప్పుడు టిఫిన్, నువ్వే నాకు రాత్రికి భోజనం కూడా. లేదు, నన్ను వదిలేయ్, నన్ను వదిలేయ్. నిన్నిక్కడి నుంచి విడిపించే వాళ్ళు లేరు, ఎవ్వరూ లేరు. అర్థమైందా?